భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్తాన్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు, ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదానికి మద్దతు పలకడం మానకపోతే, ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించడం ఆపకపోతే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ప్రపంచ పటంలో మీరు ఉండాలనుకుంటున్నారా, పాకిస్తాన్ మ్యాప్ ఉండాలనుకుంటున్నారా, లేకపోతే చరిత్రలో కలిసిపోవాలనుకుంటున్నారా, మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి నేరుగా హెచ్చరిక జారీ చేశారు. గతంలో కూడా రాజ్నాథ్ సింగ్ గారు ఇదే అర్థం వచ్చినట్టుగా మాట్లాడారు. ఈ పహల్గామ్ యానివర్సరీ సందర్భంగా ఏప్రిల్ 22న జరిగింది ఆ సంఘటన. ఆ తర్వాత మే 7న ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఈ టైంలో అటు నుంచి కూడా కొన్ని భారత్ని బెదిరించేటువంటి ప్రయత్నం, లేకపోతే కవ్వించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ నుంచి కూడా కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. దానికి కౌంటర్గా ఇటు నుంచి కూడా మన ఆర్మీ చీఫ్ గారు మాట్లాడారు. అలాగే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడారు. ఈసారి కనుక పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే సరిహద్దులు మారతాయి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈసారి నేవీ అటాక్ చేస్తుంది ఫస్ట్. గతంలో ఎయిర్ ఫోర్స్ యాక్టివ్ రోల్ ప్లే చేసింది. ఈసారి నేవీ సమాధానం చెబుతుంది, చూసుకోండి, బోర్డర్స్ మారిపోతాయని చెప్పి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. మరి ఏం చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి షహబాజ్ షరీఫ్కి, అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ మార్షల్ అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి అసీం మునీర్కి ఒక గట్టి హెచ్చరిక ఇచ్చారు. ప్రపంచ పటంలో మీరు ఉండాలనుకుంటున్నారా, లేకపోతే చరిత్రలో కలిసిపోతారా, మిగిలిపోవాలనుకుంటున్నారా అని చెప్పి ఆర్మీ చీఫ్ హెచ్చరించారు.